హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన గ్రౌండ్లో ఉన్న ఆర్నమెంటల్ లిల్లీ చూద్దాం. ఆర్నమెంటల్ లిల్లీ అండి, ఇదిగోండి చూడండి. ఈ దుంప పెట్టి నేను ఒక 15 ఇయర్స్ అవుతుందండి. 15 ఇయర్స్. ఏప్రిల్ నెల నుంచి మొదలు పెడుతుందండి ఇది పూయటం. ఏప్రిల్ నెల నుంచి బ్లూమింగ్స్ వస్తాయి అన్నమాట. చూడండి ఎంత చిన్న మొక్క, చిన్న చిన్న అంటే ఇక్కడ కింద దుంపల్లాగా ఉంటాయండి. అవి పెట్టాను నేలలో, దుంపల్లా ఉంటాయి అన్నమాట. అవి పెట్టాను. మళ్ళా ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు వస్తాయండి ఇవి. తర్వాత నుంచి మళ్ళీ ఆగస్ట్ దాకా వస్తుందండి. ఆ తర్వాత నుంచి ఆగిపోతుంది. మళ్ళీ ఇవన్నీ ప్రూనింగ్ చేసేసాను. ఇక చూడండి ఎన్ని మొగ్గలు. ఈవినింగ్ సేపు వస్తాయి అనుకుంటండి. ఇలాంటి చక్కటి స్మెల్ కూడా వస్తుందండి. ఇది ఈవినింగ్ వస్తే ఇక్కడికి ఈవినింగ్ లైటింగ్ ఉండట్లే ఇక్కడ, అందుకని మార్నింగే తీస్తున్నా. చూడండి ఎన్ని వచ్చినాయి. అసలు ఏదో పెయింట్ బ్రష్ పట్టుకొని మనం ఏదో గీతలు గీసినట్టే, ఇది ఒక బ్రష్ పట్టుకొని చక్కగా పెయింట్ వేసినట్టే ఉన్నాయి. చూడండి గీతలు అసలు ఎంత అందంగా ఉన్నాయి కదండి. ఇది మామూలుగా ఇట్లా నేలలోనే పెట్టేశాను. మనకు కావాలనుకుంటే ఎక్కడైనా ప్రాపగేషన్ కావాలంటే ఇక్కడ తవ్వేసేసి వేరే చోట పెట్టుకోవచ్చండి. దీన్ని ఇది తవ్వి వేరే దగ్గర పెట్టుకుంటే ప్రాపగేషన్ అయిపోతాయి. మళ్ళీ నేను ఎందుకులేని ఇక్కడే పెట్టేశానండి. దీనికి నేను ఇట్లా బలంగా రావాలంటే రోజు ఏమిస్తున్నానంటే కౌడంగ్ వాటర్ అండి. కౌడంగ్, ఎండిపోయిన కౌడంగ్ అండి. ఇది వాటర్ తీసుకొచ్చాను. అంతకుముందే కొద్దిగా మామూలు నీళ్ళు జిమ్ముకోవాలండి, లేకపోతే బాగా వేడి అనమాట మొక్కలకి. అది కొద్దిగా ఎడంగా పోసుకుంటున్నానండి. ఇట్లా మొక్కకి ఎడంగా పోతున్నానండి. మొన్న ఇట్లాగా పోసేసా, దగ్గరికి పోసేటప్పటికి అది కొంచెం ఇబ్బంది పెట్టింది మొక్క. అందుకని భయం వేసి దూరంగా పోసుకుంటున్నా. మామూలుగా అప్పుడప్పుడునేమో మామూలుగా కంపోస్ట్ వాటరు, కాయగూరల కంపోస్టు ఇవి ఉంటే వేసేస్తానండి మొక్కలన్నిటితో పాటు. చూడండి బ్లూమింగ్స్ ఎలా వచ్చినాయి అన్నీ. మా పక్కన నన్ను తీవేంటంటుందండి. ఇది కూడా ఇది కూడా చాలా బాగా ఎన్ని దీనికి ఇది వేరేలేండి. దాని విషయం వేరే, కానీ అంతేనండి. ఎక్కడ దొరికితే తెచ్చి పెట్టుకోండి. దుంప ఇది చక్కగా ప్రాపగేషన్ అయిపోద్ది. ఏ ఇబ్బంది ఉండదు ఈ మొక్కతో, అసలుకి చక్కగా వచ్చేస్తాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.